నమస్తే. గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తూ ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అధికారులకు ప్రజలు ఇచ్చినారు, ప్రజలకు మేలు చేయగలుగుతున్నామన్న క్లారిటీలో మీరున్నారా? 100% ఉన్నాం. ఎందుకంటే మేము చేసేదంతా కూడా తెల్ల కాగితం మీదనే పెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రజలకు అన్నీ కనిపించేటట్టే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం కాబట్టి 100% దాన్ని స్వాగతిస్తున్నారు. దాని స్పందన ఈరోజు నెల తర్వాత పాపం అంటే ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ పార్టీలు నెలలనే ఒక 30,300 సార్లు కొట్లాడుకుంటారు అనేటటువంటిది కోరుకున్నారు. కానీ అట్లాంటిది ఏం జరగకుండా పాపం వాళ్ళని నిరాశ చేపించడమేమో కానీ ప్రజలు మాత్రం స్వాగతించేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం తలపెట్టింది. సో ప్రజాభవన్లో మంగళవారం శుక్రవారం ప్రజావాణి పేరుతోటి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. ఆ దరఖాస్తులు ఏమైనా ముంగడ పడుతున్నాయా? ప్రజలకు మేలు చేసే అవకాశం ఏమైనా ఉందా? బ్రహ్మాండంగా ముంగట పడుతున్నాయి. ముంగట పడటమే కాదు, సమస్యలకు పరిష్కారం ఎత్తుకుంటే కూడా మరి ఆ సోషల్ మీడియా మాధ్యమాలు ఆల్రెడీ పోస్టింగ్స్ అవుతున్నాయి కదా. కొంతమంది దరఖాస్తులు ఇస్తే అది ఏదైనా ఇప్పుడు సపోజ్ డబుల్ బెడ్రూమ్ అన్నారు అనుకోండి, అదంటే పాలసీ డెసిషన్ కాబట్టి స్క్రూటినీ కథ ఇదంతా ఉంటుంది. కానీ ఒక ఊర్లో ఒక డ్రైనేజ్ సమస్య ఉందనేటటువంటిది కూడా ఎన్నో ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి తీరనటువంటి ఉన్నటువంటివి మరి సమస్య పరిష్కారం అయిపోయినటువంటివి కూడా ఉన్నాయి. సో ప్రయారిటీ వైజ్గా ప్రాధాన్యత వైజ్గా ఎప్పటికప్పుడు తీరిపోయేటటువంటిది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి అది ఫార్వర్డ్ చేయడము, ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపించడము, 15 రోజులకే మళ్ళీ ఒకసారి దాన్ని ఫాలోఅప్ మెసేజ్ కూడా పంపించడము. ఇంత పారదర్శకంగా 10 ఏళ్ళ సంది మనం తెలంగాణ వచ్చినాక చూడలే కదా. కాబట్టి దీనంతా ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యం తలపడుతున్నారు, మరి దాని గురించి కష్టపడుతున్నప్పుడు మనందరం ప్రోత్సహించాలనేటటువంటి మాత్రం ప్రజలు వచ్చి. సో మీరు చూసి ఉంటారు, నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఏ దరఖాస్తులు అయితే మీరు స్వీకరిస్తూ ఉన్నారు, నిన్న రోడ్ల మీద దొరుకుతా ఉన్నాయి, నిన్న మొత్తం వైరల్ అవుతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు రోడ్ల మీద దొరుకుతూ ఉన్నాయి అని అంటే ఎన్నో పడేసేసి పోతే దాన్ని ఎవరు పట్టించుకోకపోతే మనం అది అంటాం. మీరు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి మనందరం, అంటే బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారము ప్రజల లోపలికి ఎట్లా తీసుకొని పోవాలని అనుకుంటుంది అని అంటే మనందరం ఏదో దరఖాస్తులు ఇస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో రోడ్ల మీద పడేసింది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ, ఎందుకు చరిత్రలకు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు అందరికి కూడా ఆర్థిక సహాయం, ఎన్నికల కోడ్ వచ్చేసింది, ఎన్నికలు అయిపోగానే మీ అందరికి కూడా ఆర్థిక సహాయం వస్తుంది, మీరు అందరు దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పి మీ సేవలలో కొన్ని లక్షలాదిగా 10 లక్షల అర్జీలు తీసుకొని తర్వాత దాన్ని ఊసే లేదు. తర్వాత ఏడ ప్రత్యక్షమైనవి? చెత్త కుప్పలలో ప్రత్యక్షమైనవి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా ఇప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చారు. అవన్నీ సిస్టంలోకి ఎంటర్ కావాలి కదా. ఒక్కొక్కరిది ఫిజికల్ కాపీస్ సమాజం కాదు ఇది, అన్ని సిస్టంలోకి ఎంటర్ కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల చివరి కల్లానే, అంటే 25 తారీఖు నుంచి 30 తారీఖు కల్లానే సిస్టంలో కూడా డేటా ఎంట్రీ అయిపోవాలి. తర్వాత ఎవరికి ఎట్లాంటిది అనేటటువంటి కేటగరైజేషన్స్ రావాలి. వీళ్ళందరి యొక్క ఫాలోఅప్ నాకు పారదర్శకంగా ఉండాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసినాము. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి దయచేసి గమనించారు. అయితే ఈ దరఖాస్తులు తీసుకున్నటువంటి జాగాకించి డేటా ఎంట్రీకి తీసుకొని పోయేటటువంటి మార్గ మధ్యంలో వాస్తవానికి అది బండి మీదే తీసుకుపోతారు. అందులో అబద్ధం ఏముంది? బండి మీద తీసుకొని పోతుంటే ఆ తాడు దిగి కింద పడితే తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి మళ్ళీ అవన్నింటినీ ఏరుకొని డబ్బాలో పెట్టుకుంటున్నటువంటి విజువల్ని చూసిర్రా ప్రజాపాలన అన్నారు, దరఖాస్తులు మొత్తం రోడ్డు పాలు చేసేసిర్రు. అంటే ఏదో పడేసేసిర్రు, మన ఏదో పేరుకే తీసుకుంటారు అనేటటువంటి ఒక చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ ఏం కాదు. అదే వీడియోలనే ఏడనైతే కింద పడ్డాయో తీసుకొని పోతున్నటువంటి దాన్ని అబద్ధం దాగదు, మీ దుష్ప్రచారం కూడా ఆగదు. కానీ దాని యొక్క తేటతనం చేయాలి, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎట్లాంటి అభ్యంతరం లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల మన్ననలు అనేటటువంటి మేము చేసే పనులతోటి చూపిస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు ఇచ్చినటువంటి అన్ని దరఖాస్తులను కూడా సీరియస్గా పరిగణించుకొని అర్హులందరూ కూడా సంక్షేమాలు అందించేటటువంటిది, కులాలు మతాలు ప్రాంతాలు మీ లెక్క సొంతోళ్ళు అయినోళ్ళు బంధువులు లాంటి ఏం తేడా లేకుండా అర్హులందరికీ కూడా సంక్షేమాలు అందించేటటువంటి విధి విధానాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. బ్రహ్మాండంగా సంక్షేమాలు అందరికీ అందిస్తారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే ప్రజాభవన్ నుంచి ఎప్పుడైతే దరఖాస్తులు బయటకు వచ్చినాయో, సో బయటకు వచ్చి అంటే కాలయాపన కోసమే దరఖాస్తు స్వీకరిస్తూ ఉన్నారని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు కాలయాపన కోసం దరఖాస్తులు వస్తే మీ మొబైల్కి మెసేజ్ రాదు. మీ లెక్క ఏ మెసేజ్ లేకుండా ఉత్తరాడు ఇచ్చేసి రారి తర్వాత మేము చూసుకుంటాం అనేది కాదు. ఒకసారి వచ్చింది ఎక్నాలెడ్జ్మెంట్ మీ మెసేజ్కి అని అంటే మేము ఆడ బాధ్యతలో పడ్డట్టే, మాకు పలానా ఉంది సార్, పలానా మెసేజ్ మాకు వచ్చిందా, రేపొద్దున అవసరమైతే కోర్టు కూడా వచ్చేటువంటి అవకాశం నీకు ఉంటుంది. మరి నేను దరఖాస్తు ఇచ్చి ఇన్ని రోజులు అయింది, నాది ఇంకా కూడా స్పందించలేరని చెప్పి అడిగేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం నీకుంది. ఇదేం బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. దరఖాస్తులు ఇవ్వాలంటే కూడా దళారులను పట్టుకొని లేకపోతే నేతలను పట్టుకొని కాలేళ్ళు మొక్కి వాళ్ళ కాడ ఊడిగం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ప్రజాస్వామ్యం, ప్రజల తెలంగాణ ఇది, కాంగ్రెస్ తెలంగాణ ఇది. కాబట్టి బ్రహ్మాండంగా సామాన్య ప్రజలు కూడా వచ్చి దరఖాస్తులు వేయడమే కాదు, వాళ్ళకి అదే మెసేజ్ వస్తుంది, నీకు అదే మెసేజ్ వస్తుంది, నాకు అదే మెసేజ్ వస్తుంది. సో బ్రహ్మాండంగా అందరినీ కూడా ఒకటే సమానంగా చూసేటటువంటి పాలనలో మనం ఉన్నాము. దయచేసి
ప్రతిపక్షాలు చేసేటటువంటి దుష్ప్రచారాలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రజలు అంటా ఉన్నారు 6 గ్యారెంటీలు కాస్త లేట్ అయినా పర్లేదు కానీ అవినీతి పైన చర్యలు ఎటుపోయాయి, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చర్యలు చేపడతా అనే ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు. 100% ఈరోజు అధికారుల మార్పు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే మీరు గమనించండి, ఫస్ట్ శ్వేతపత్రం మనం దేనికోసం విడుదల చేసినాం అంటే ఆర్థికంగా అసలు రాష్ట్రంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఏందో మనకు తెలియాలి. ఇప్పుడు ఒక మంచిగా బంగారం లెక్క ఇల్లు మంచిగా ఉందని అనుకుందాం, మొత్తం కూలగొట్టేసేసి పోతున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు దాని మీద ఫ్లోర్ వేస్తున్నాం అనేటటువంటి ఫస్ట్ ఇది కూలిపోయినటువంటి దాన్ని నిలబెట్టాక మనం మాట్లాడతాం. సో ఆర్థికంగా ఈరోజు దివాలా తీసినటువంటి పరిస్థితిలో మనం ఈరోజు రాష్ట్రంలో ఉంటున్నప్పుడు దీన్ని నిలబెట్టుకుంటూ కూడా సంక్షేమాలను అందించేటటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడుతున్నాము. అట్లనే అవినీతి అనేటటువంటి అంతేందుకు మొన్న ఫార్ములా ఈ రేసుకి సంబంధించి కూడా మేము ఒకటి బయట పెట్టాం. చిన్న ఉదాహరణ అంటే ఆర్థిక పరంగా ఎంత వేస్టేజ్ చేసిరు వీళ్ళు అంటే మనం ఒకటి అంటాం కదా, లాటరీ గిట్ట వస్తే నువ్వేం చేస్తావంటే కారు కొనుక్కుంటా, బిల్డింగ్ కొనుక్కుంటా, పలానా కట్టూర్లు తిరుగుతా. అట్లా వీళ్ళకి ప్రజలు అధికారం ఇస్తే ఏదో తాత ముత్తాతల ఆస్తులో లేకపోతే లాటరీ కొట్టినట్టుగా వీళ్ళు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి తీరు కళ్ళు బయర్లు కమ్మేటట్టుగా వంటిగా ఉంది. ఈరోజు అది కాళేశ్వరం పేరు మీద తిన్నటువంటి అవినీతి సొమ్ము అయినా లేకపోతే భగీరథ అయినా కాకతీయ అయినా పలానా దాని మీద నేను చాలా సందర్భాలలో అన్న జిహెచ్ఎంసీల మొబైల్ టాయిలెట్లు అని ప్రజల పేరు మీద 1-2ల పేర్ల మీద కూడా వీళ్ళు దోసుక తిన్నటువంటి సందర్భాలు ఈడే పలానా దాంట్లో తినలేదు అనేటటువంటిది లేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలకి తెలుసు, చూస్తూ ఉన్నారు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికలలో కూడా మా పార్టీ చేస్తున్నటువంటి పాలననే మళ్ళీ పట్టం కట్టేసి మమ్మల్ని కూడా అలా గెలిపిస్తారనేటటువంటి నమ్మకం మాకుంది. కానీ బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ ముందు కాళేశ్వరం మీద ఎంక్వైరీ స్టార్ట్ కాకపోతే మీ పార్టీ కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటని బలంగా బీజేపీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా కూడా అది నమ్మరు. ఎందుకంటే స్వయాన ప్రధానమంత్రి వచ్చి నా టేబుల్ మీద ఆధారాలు ఉన్నాయి, మొత్తం వీళ్ళ అవినీతి చిట్టా అంతా నా కాడ ఉంది. ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమంత్రి కంటే పెద్దోడి కూడా లేడు. అసంటోడు తలుచుకుంటే ఆగేటటువంటి వ్యవస్థ ఏది కాదు. అట్లాంటిది నీ టేబుల్ మీద ఆధారాలు పెట్టుకొని కూడా నువ్వు ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ నేను అంటున్నా. ఈరోజు కాళేశ్వరం మీద చర్యలను వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినాము, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాల్సిందే అని చెప్పుకున్నాము. విజిలెన్స్ తోటి కూడా ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది, మీరు చూస్తూనే ఉన్నారు. జలవనరులకు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే సెర్చులు జరుగుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలని ప్రజల ముందుకి పారదర్శకంగా పెట్టినాక ఆ రోజు కూడా సిబిలు ఈడీలు అన్నీ ఉంటాయి. మరి ఈడీని ఆపినోడు కూడా మరి నువ్వు చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి తోటి ఉత్తరం రాపియమంటుండు, సిబిఐని కిషన్ రెడ్డి పిలుస్తాడంట. సిబిఐని కిషన్ రెడ్డి పిలవాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు రాష్ట్రంలో సర్కార్లో మేము లేము, మాకు దిక్కు కేంద్రం నువ్వే ఉండే, ఎందుకంటే అవినీతి చేసేటోడు ఈడనే ఉండే. కానీ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే చోటా దొంగని బడా దొంగకు ఫిర్యాదు ఇస్తే జరిగేదేం లేదు, ఇద్దరు దొంగలు కలిసి చోరీ తప్ప ఇది తెలంగాణని ముంచింది తప్ప వేరేదేం లేదనే కదా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం, రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఫస్ట్ అయితే ప్రజల ముంగడ పెట్టని. ఆ రోజు కూడా ఉంటుంది వ్యవస్థ. 4 నెలలు ఆగితే కేంద్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. వ్యవస్థని పారదర్శకంగా తిన్నటువంటి పందికొక్కలను ప్రజల ముందు పెట్టని కదా, బరాబర్ పెట్టని. కానీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగింది. సో ఏం ఎంక్వైరీ? రామ్, నేను ఒక్కటి చెప్తా, ఇది అర్థం చేసుకోండి మీరు. మేము ఏదైతే విచారణ అవినీతికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నామో అనగానే ఇమీడియట్గా కిషన్ రెడ్డి ఉరికొచ్చిండి ఇలా కాపాడనీకే. మాకు ఇచ్చేసారు దరఖాస్తు, మేము వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని. ఇన్ని రోజులు నేను చేంజ్ చేసారు, గుడ్డుగురం పనులు దోమినవా? నువ్వు కేంద్ర మంత్రివే కదా, నువ్వు కూడా ఇక్కడ చేయొచ్చు కదా. నువ్వు ఇంకా మంత్రి హోదాలు ఉంటున్నప్పుడు వ్యవస్థ నీ కింద పనిచేస్తుంది. ఇది నా క్వశ్చను. 10 ఏళ్ళ సార్ నువ్వేం చేసినావు? కాస్త కాళేశ్వరం కూడా పక్కన పెడదాం. 2018 ఎన్నికల కంటే ముంగట నీతి ఆయోగ్ నిధులను మళ్లించిర్రు. దీని మీద కూడా మేము అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు మా కాడ ఉన్నాయి. కాగు నివేదికలలో కూడా అవకతవకలు వచ్చిన తర్వాత నేను ఆపినోడవాడు గిది దానికి జవాబు చెప్పు. మీ కాడ జవాబులు లేక ఇన్ని రోజులు సంకలపిల్లని కాపాడుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకొని ప్రపంచంలో లిక్కర్ కుంభకోణంలో అందరూ అరెస్ట్ అయితే ఈయన బిడ్డ తప్ప, కాపాడుకునేది ఎవరు అంటే ఈయన తప్ప. సో ఇట్లాంటి డ్రామాలు అనేటటువంటిది అందుకని అన్న బీజేపీ తలకా కింది కాలు మీదకి వేసిన ఈ ఇద్దరి యొక్క స్నేహబంధాన్ని విడదీయనికే ఏ శక్తులు కూడా రాలేవు. వాళ్ళిద్దరు కలిసే రేపొద్దున కూడా కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేటటువంటి ధ్యేయంగానే వీళ్ళు గతంలో కూడా పోయినరు, ఈ రోజు కూడా వస్తారు, భవిష్యత్ ప్రణాళికలు కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలని తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటుతో అనేటటువంటి ఒక పోటును వాళ్ళకి ఇచ్చారు. అదే రిపీట్ కాబోతుంది. సో 100 రోజుల తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే యుద్ధమే అంటుండు కేటీఆర్. సరే, 100 రోజుల దాకా అనేటటువంటి అంశం కూడా లేదు, 100 రోజుల లోపే చేస్తామనే కాన్ఫిడెన్స్ మాకుంది. సరే, యుద్ధం అవుతుందా ఏమవుతుందా అనేటటువంటిది ప్రజలతోటి మేము జవాబులు చెప్పుకుంటాం, ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ 100 రోజులలో నువ్వు లోపడవకుండా చూసుకో. క్లారిటీలో ఉన్నారు మీరు.
ఖచ్చితంగా ఈరోజు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది. పందికొక్కులు అనేటటువంటి బయటికి రావాల్సిందే కదా. సో విచారణ అనేటటువంటి పొగ పెట్టినప్పుడు ఒక్కలలో ఉంటున్నటువంటి పందికొక్కలు బయటికి రావాల్సిందే కదా, వస్తాయి. సో సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని కేటీఆర్ అంటాడు, ఏం చెప్తారు? మరి ఇన్ని రోజులకి అదే సీఎం ఎందుకు పెట్టుకున్నావు? మరి రాజీనామా చేసి కేసీఆర్ తోటి కంటిన్యూ అయిపోవు కదా. ఈ దరిద్రం అంత ఉండకపోవు కదా, రాష్ట్రానికి ఇక దివాళా తీసినటువంటి పరిస్థితి ఉండకపోవు, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండు, అన్ని సంక్షేమాలు మంచిగా ఉండు. అసలు కేసీఆర్ చాలని చెప్పి నాకు సీఎం పదవే వద్దని అనుకుంటుంటే ఈరోజు బ్రహ్మాండంగానే ఉండు కదా. ఇవన్నీ ఏంటంటే బేకార్ మాటలు అయితే. ఎంపీ సీట్లలో మీ టార్గెట్ అని 17 సీట్లు ఉన్నాయి. 17 మా టార్గెట్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి తోటి ఫేస్ టు ఫేస్ చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.